హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గ్రీన్ చికెన్ రెసిపీ. గ్రీన్ చికెన్ అంటే కొత్తిమీర పుదీనా చికెన్ రెసిపీ. ఇది వచ్చేసి ముందుగా చికెన్ ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపేరింగ్. ఫస్ట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి 21 తీసుకున్నాను. పుదీనా వచ్చేసి ఒక కప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను. నా చికెన్ వచ్చేసి అరకిలో చికెన్కి తగినంత తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి అన్నీ కడిగి పెట్టుకున్నాను వాష్ చేసి. ఇప్పుడు వచ్చేసి అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటే చికెన్ వండాక త్వరగా మనం రెసిపీ వచ్చేసి క్విక్గా టైం ఎక్కువ పట్టకుండా త్వరగా అయిపోయింది. ఇవన్నీ వచ్చేసి కడిగి పెట్టుకున్న ఆకులు, మీకు కావాల్సింటే కొత్తిమీర ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకొద్దిగా పుదీనా ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకెక్కువ ఉంటే చికెను దాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. చికెన్ వచ్చేసి కడిగి బాగా ఉడకబెట్టుకుంటున్నాను. కొంచెం ఉడకబెట్టుకున్నాక ఇదిగో ఇలా మిక్సీ పట్టేశాను. అదంతా పేస్ట్ వచ్చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం తగిలేటట్టుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్లో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఉడికిచ్చేటప్పుడు మాత్రం ఏం వేయలేదు, ఉట్టి చికెను పసుపు వేసి ఉడికిచ్చేసాం. కొంచెం ఉడికినాక ఒక 70% ఉడికినాక ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి అన్ని పేస్ట్ వేసేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. గ్రీన్ చికెన్ అనొచ్చు, కొత్తిమీర పుదీనా చికెన్ అనొచ్చు. ఆకులన్నీ హెల్తీ కదా, పిల్లలు ఇలా చేస్తే తింటారు. అదే కొత్తిమీర అవన్నీ వేస్తే మాత్రం అన్నీ వేరి పక్కన పెట్టేస్తారు కదా. ఇలా మిక్సీ పట్టి అన్ని ఆకులు కూడా కళ్ళకి మంచిది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు పెద్దలు బాగా తింటారు. ఫస్ట్ వచ్చేసి గరం మసాలా 1 స్పూన్ వేసాను. ఫ్రెష్గా చేసిన గరం మసాలా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవి ఫ్రై చేసుకున్నాక మళ్ళీ 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. ఇవి కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయితే క్రిస్పీగా రావాలి పీసెస్, అప్పుడు టేస్ట్ బాగుంటాయి. క్రిస్పీగా వస్తే ఏంటంటే చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోండి. మేము ఉడికిచ్చేటప్పుడే సాల్ట్ వేసుకున్నాము, చూసుకొని సాల్ట్ వేసుకోండి మీరు కూడా. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ ఎక్కువైందని ఏమి అనుకోగాకండి, ఆయిల్ ఎక్కువ ఉంటే చికెన్ పీసెస్ బాగా క్రిస్పీగా బాగా వస్తాయి. కొత్తిమీర కరివేపాకు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవటమే. బాగా సింపుల్గా అయిపోద్ది, టేస్ట్ కూడా మాత్రం చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే టేస్ట్ మళ్ళీ వండుకొని తింటాం. కొంచెం సేపు మూత పెట్టుకొని ఫ్రై చేసినాక కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొత్తిమీర ఇవంతా కొంచెం కొబ్బరి వేసుకోండి. 1 స్పూన్ కొబ్బరి వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుంటే ఇలా ఉడికిపోయిద్ది. చికెన్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మసాలా అంతా వేగిపోయింది, మనం చూసుకోవచ్చు టేస్ట్. ఉప్పు కారం ఇంకా కారం కానీ ఏమీ వేయము, ఇంక ఇట్లే. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చే మీకు తగినంత వేసుకోండి, అప్పుడు కారం సరిపోతుంది.